వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య సైకిల్ యాత్ర. మూటకొండూరు మండలంలో అభివృద్ధి పనుల పరిశీలన. పిఏపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం చిలకమర్రి గోడౌన్ను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన, నిరసన జ్వాలలు. మంటల్లో వరి ధాన్యాన్ని కాలుస్తున్న నాంపల్లి మండల రైతులు. ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనరెడ్డి వెల్లడి. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం. గాంధీనగర్ నల్లపోచమ్మవాడ ఇల్లు స్థలాలు కోల్పోయిన బాధితులు. జనగణనలోనే బడిబాటకు శ్రీకారం. బడిబాటకు జనగణన తోడైతే ప్రభుత్వ పాఠశాలలో చేరిక. గూండాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహణ. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి. ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, యువజన మరియు క్రీడల వారోత్సవాలు. అన్నపూర్ణ సమేత స్వయంభు విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సంధ్యా ఫిలిమ్స్ 2వ చిత్రం ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి మోటకొండూరు మండలం వరకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ సామాన్య ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి మూటకొండూరు మండలం వరకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ సామాన్య ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ యాత్ర అనంతరం మూటకొండూరు మండలంలోని పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు ప్రాంత అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు వెంటనే बीजेपी मोदी की हटाओ, देश भी बचाओ, मोदी की हटाओ, देश भी बचाओ। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस।
बीजेपी के हटाओ, देश बचाओ, जय कांग्रेस, जय कांग्रेस, बीजेपी के हटाओ, देश की कौन जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। సరే కాంట పెట్టమని తొందర వచ్చి కల్లాగా తిరుగుతున్నా ఆరగూడెం చొల్లేరు పొట్ల కొనుగోలు అన్ని చూసుకుంటూ పోతున్నా. మోడీ రోజు పెట్రోల్ డీజిల్ ధర వేస్తున్నాడు. పెంచొద్దని సైకిల్ తిరుగుతున్నా. ఈ నెల మొత్తం సైకిల్ మీద ఇంకా డీజిల్ ధర పెంచాడు కదా. ఈ విధంగా ఇలా మోడీ భారతదేశంలో పరిపాలన సాగిస్తున్నాడు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన ఒక మాట. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కంటే ముందు ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచే రోజుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేదోడిని అడ్డు విరుస్తున్నాడు. మరి అలా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదోడి మీదనే గుదిబండగా మారుతుంది. వీటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదోళ్ళకే భారం అవుతుంది తప్ప ఉన్నత వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. మరి ఏదైతే మోడీ నిరంతృత్వ పాలనకు, నిరంకుశ పాలనకు నిరసనగా గత 10 రోజుల నుంచి ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ బండ్లు వాడకుండా సైకిల్ ర్యాలీతోటి మొన్న యారుట శ్రీ లక్ష్మణస్వామి పాదాల నుంచి సోమేశ్వర టెంపుల్ కొలంబ దాకా సైకిల్ యాత్ర చేయడం, ఈరోజు యారుట స్వామివారి కాంచల మోటకొండూరు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంపికైనటువంటి మోడీ గారు మరి రాజ్యాంగాన్నే మార్చాలే, మాకు 400 సీట్లు ఇరి రాజ్యాంగం మార్చంటే భారతదేశ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే అత్యవసర మెజార్టీతో వాళ్ళని యువత కూడా సన్మార్గంలో నడిచి ఐటీ రంగంలో ఇంకా కూడా ఎత్తున మార్పులు ఇస్తున్న సందర్భంలో ఆ రోజు ఆయన ఐటీ రంగానికి పెద్దపీట వేసింది కాబట్టి ఇలా భారతదేశం ప్రపంచ దేశాలతోటి పోటీ పడినట్టు మన ఆ నాయకుని ముందు చూపు ఆలోచనలే ఇలా మనందరికీ మార్గదర్శనం చేసి కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇవాళ భారతరత్న రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా మూటకొండూరు మండలంలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం నిర్వహించి ఈరోజు మూటకొండూరు హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆయన జయంతి వరకు ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకొని ఆ విగ్రహాన్ని ఆగస్టు 20 తారీఖున మూటకొండూరు హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పి మాట ఇస్తూ రాజీవ్ గాంధీ గారు దేశానికి ఐటీ రంగంలో, టెక్నాలజీ రంగంలో ఎంతో పెద్ద ఎత్తున ఆయన ముందు చూపుతోటి ఇలా ప్రపంచ దేశాలతోటి భారతదేశం పోటీ పడే విధంగా చేసిన మహనీయుడు కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఇంకా ఐటీ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా పోటీపడే దేశంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో మరి ఆ మహనీయుని విగ్రహాన్ని మూటకొండూరు హెడ్ క్వార్టర్లో వచ్చే ఆగస్టు 20 తారీఖున పెడతామని చెప్పి మాట ఇస్తూ ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
పిఏపల్లి మండలంలోని ఐకేపీ కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చిలకలమర్రి ధాన్యం నిల్వ గోడాంను నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, నిల్వ ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పిఏపల్లి మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చిలకమర్రి ధాన్యం నిల్వ గౌడును నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, నిల్వ ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, రైతులకు చెల్లింపులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రైతులు ఎటువంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కొనుగోలు నుండి మిల్లింగ్ వరకు ప్రతి దశలో పారదర్శకత, సమన్వయపాలన ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీ శ్రీనివాసరావు, మల్లెపల్లి సిఐ నవీన్, ఎస్ఐ నరసింహ, సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన, నిరసన జ్వాలలు. రైతులు రేయింబవళ్లు ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించే క్రమంలో తలెత్తే సమస్యలను తట్టుకోలేక రైతులు తమ పండించిన పంటను తామే మంటల్లో కాలుస్తున్న వైనం నాంపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు తెచ్చిన వరిధాన్యాన్ని రోజులు గడిచినా విక్రయించి రైస్ మిల్లర్లకు తరలించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన, నిరసన జ్వాలలు. రైతులు రేయింబగలు ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించే క్రమంలో తలెత్తే సమస్యలను తట్టుకోలేక రైతులు తమ పండించిన పంటను తామే మంటల్లో కాలుస్తున్న మైనం నాంపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహడి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు తెచ్చిన వరిధాన్యాన్ని రోజులు గడిచినా విక్రయించి రైస్ మిల్లులకు తరలించకపోవడంతో ఆవేదన చెందిన రైతులు నాంపల్లి మర్రిగూడ ఆర్ఎన్బి రహదారిపై వరిధాన్యం బస్తాలను తగలబెట్టి రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేవారు రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం వచ్చినప్పటికీ తూకం వేసి రైస్ మిల్లులకు తరలించకుండా మధ్య దళారీలకు చెందిన వరిధాన్యాన్ని ఎలాంటి తేమ శాతం పరిశీలించకుండానే మిల్లులకు తరలిస్తున్నారని, రోజుల తరబడి మొరపెట్టుకున్న రైతుల ఆవేదనను పట్టించుకోకపోవడం లేదని,
ప్రతిరోజు మండుటెండలో నిరీక్షణ తప్పడం లేదని ఆవేదన చెందిన రైతులు ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ఇకనైనా అధికారులు చొరవ చూపి తక్షణమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేరే ఇతర సంస్థకు అప్పగించి తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుండి విక్రయించి మిల్లులకు తరలించాలని అధికారులను రైతులు కోరారు. ఇదే విషయమై నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ను సత్య న్యూస్ వివరణ కోరగా ఫార్మర్స్ సొసైటీ FPO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వరి ధాన్యం టన్నుల కొద్దీ నిల్వ ఉందని, కొనుగోలు కేంద్రాన్ని సక్రమ మార్గంలో నిర్వహించకపోవడం వలన రైతులకు సమస్యలు తలెత్తుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం IKP ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చిట్టింపహడి గ్రామంలో నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అదే బస్ వచ్చిన పోతున్నాయి. అడిగితే ఎప్పుడు అడిగినా కానీ రేపెత్తాం అనే ఆలోచనతోటే ఉంది. కానీ వచ్చిన బండ్లు ఎవరు ఎత్తురో అర్థమవుతలేదు. సీరియల్ ఏమంటే ఎత్తామంటే నేను నా ఇష్టం వచ్చినట్టు ఎత్తుకుంటా పో, నేను ఏం చేసుకోపో అని మాట్లాడుతున్నాను. ఓన్కో చెప్పుకుంటా నా ఇష్టం వచ్చినట్టు ప్రజెంట్ దళారులే నడుస్తుంది సార్. రైతుల ప్లేస్ లో ఓట్లలో దళారులే పోతుంది మొత్తం. ఏమనంటే మా లారీలు సొంతంగా లారీ వస్తుంది సార్ వాళ్ళకన్నా లారీ అది చెప్తారు. రైతులు ప్లేస్లలో దళారులు పోతుంది. ఆ ఒడ్లు ముక్క పోయి మా ఒడ్లకి ఇప్పుడు మద్దతు ధర రాకుండా పోతుంది. కనీసం మొత్తం ఆగమైపోయి ఉంది సార్. 5 రూపాయలు ఇస్తావా 4 రూపాయలకు వస్తా అంటుండు. 5 రూపాయలు అయితే పెడతాం, లేకపోతే లేదు. మేము బస్తకు ఒక బస్తకు 5 రూపాయలు అయితే ఎత్తారు, లేకపోతే లేరు అని మాట్లాడుతున్నారు. న్యాచురల్ వచ్చినా కూడా వడ్లు ఎత్తలేరు. మేము ఖచ్చితంగా మాట్లాడితే నీ ఓట్లు అట్లున్నాయి, ఈ ఓట్లు ఉన్నాయి. గవర్నమెంట్ సంతకం ముద్ర పెట్టినాకనే ఎత్తామని చెప్పినాం సార్. ముద్ర పెట్టినా కానీ ముద్ర ఎత్తలేరు, ముద్ర లేరు, ఎత్తేసి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాలు యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని AICC సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, యూత్ టౌన్ అధ్యక్షుడు బొడ్డు సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమానికి రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ అని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈరోజు రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ స్మారక భవనంలో జరిగిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 36వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సాంకేతిక విప్లవం, కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చారని, 21 ఏళ్ల వయసు నుండి 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీది అని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సురవి నరసింహగౌడ్, రాజీవ్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు జింద్రు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి MA ఖయూం, కార్యదర్శి నల్ల నరసింహ, నాయకులు చింతల సాయిలు, ఆవుల యేసుదాసు, కంచర్ల జంగయ్య, మాదాని గోపాల్, బండమీద ఎల్లయ్య, MD చాంద్ పాషా, ఉదారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్ నల్లపోచమ్మవాడలో నివాస గృహాల స్థలాలు భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇండ్ల స్థలాలు భూములు కోల్పోయిన బాధితుల జేఏసీ సభ్యులు తెలిపారు. గురువారం గాంధీనగర్ నల్లపోచమ్మవాడలో బాధితులు మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా గాంధీనగర్ గోశాల గేటు నుండి మసీదు వరకు రోడ్డు ఎడమవైపు ఉన్న నివాస గృహాలు వ్యాపార సముదాయాలు మడిగలు గత ప్రభుత్వం తమ నుండి తీసుకుందని వారు తెలిపారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్ నల్లపోచమ్మ వాడలో నివాస గృహాల స్థలాలు భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇండ్లు స్థలాలు భూములు కోల్పోయిన బాధితులు జేఏసీ సభ్యులు తెలిపారు. గురువారం గాంధీనగర్ నల్లపోచమ్మ వాడలో బాధితుల మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండ చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా గాంధీనగర్ గోశాల గేటు నుండి మసీదు వరకు రోడ్డుకు ఎడమ వైపున్న నివాస గృహాలు వ్యాపార సముదాయాలు మడిగలు గత ప్రభుత్వం తమ నుండి తీసుకుందని వారు తెలిపారు. ఇందుకు బదులుగా 329 సర్వే నెంబర్లు నెమలి వెంచర్లో ప్లాట్లు కేటాయించినప్పటికీ కోర్టు కేసుల వల్ల వాటిని తమకు స్వాధీనం చేయలేదని తెలిపారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా అయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరించి ఇంటి స్థలాలు మడిగలు దుకాణాలు ఇచ్చినప్పటికీ తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని అన్నారు. ఇంటికి ఇల్లు దుకాణానికి దుకాణం కేటాయిస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ అమలు చేయలేదని ప్రస్తుతం తమ పరిస్థితి రోడ్డున పడి దీనస్థితిలో ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు తమకు న్యాయం చేయాలని తెలిపారు. తమకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందజేయడంతో పాటు ఇంటికి ఇల్లు దుకాణానికి దుకాణం కేటాయించాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటికే ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల ప్రజాప్రతినిధులకు అనేక మార్లు విన్నతి పత్రాలు అందజేసినా తగిన స్పందన లేదని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బాధితుల జేఏసీ సభ్యులు రాచకొండ జానకిరాం, చిత్తర్ల కృష్ణ, శివకోటి వీరస్వామి, గొంగరి లావణ్య, కాదునూరి కౌసల్య, మోతే మదర్, పేరపు సిద్ధుల, బప్పాని లక్ష్మి, శివకోటి భాస్కర్, బి లలిత, తోట ఆంజనేయులు, మోతే వెంకటయ్య, గుజ్జ రాజేశ్వర్, నాగభూషణం, రాచకొండ ప్రేమ, సుల్తానా, మిట్ట చంద్రమౌళి, నవీన్, ములుగు పోచమ్మ, పోరుగంటి దశరథ, ఎర్ర పోచయ్య, ఆకారపు ఎల్లయ్య, రామాంజనేయులు, మోతే ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు నా పేరు సురేష్. మేము రోడ్డు బాధితులను మాట్లాడుతున్నాను. మాది గోశాల నుండి మసీదు వరకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు షాపులు కోల్పోయిన వాళ్ళని బాధితులు మాట్లాడుతున్నాను. మీరు మాకు సరైన న్యాయం చేయాలని చెప్పి ఇల్లుకు ఇల్లు ప్లాటుకు ప్లాటు షాపుకు షాపు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు విన్నవించుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాచకొండ జానకిరాం, యాదగిరిపల్లి. గత ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్లో దేవస్థానం అభివృద్ధిలో భాగంగా రోడ్ల వెడల్పు కార్యక్రమంలో ఈ పాత గోశాల గేటు నుంచి మసీద్ వరకు పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లు వ్యాపార సముదాయాలు అన్నీ తీసుకుంది. కోట్ల రూపాయలు విలువేసేటువంటి మా ఆస్తులను లక్షల రూపాయలు మాత్రమే కట్టించింది. అక్కడికైనా మేము ఓర్చుకొని ప్రభుత్వానికి అప్పచెప్పినాం. అభివృద్ధిలో మా వంతు కూడా భాగస్వామ్యం అవుతామనేటువంటి మంచి ఆశతో అప్పచెప్పినాం. కానీ ప్రభుత్వం ఏం చేసింది, మాకు త్వరలోనే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తామని, షాపు కోల్పోయిన వాళ్ళకి షాపులు ఇస్తామని, మీకు సరైన నష్టపరిహారం కాకుండా మీకు అన్ని విధాలుగా దేవస్థానంలో కూడా మీకు ఉద్యోగ భద్రతలు కల్పిస్తామని, ఉపాధి హామీలు కల్పిస్తామని, మీకు అన్ని రకాలుగా మీకు మేలు చేస్తామని ఈ కోల్పోయిన వాళ్ళందరికీ హామీ ఇచ్చింది. గత ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అదే ఆశతోటి ఇచ్చి
2021 నుంచి మేము ప్రభుత్వం చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. దగ్గర సుమారుగా ఇవాళ పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి పట్టా పేపర్లు ఇస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు మాకు కొన్ని పట్టా పేపర్లు ఇచ్చారు. అది నెమలి వెంచర్లో ఉన్నటువంటి ఆ వెంచర్ చేసి అక్కడ ఇచ్చారు. కానీ అక్కడ రైతు సరైన తనకు నష్టపరిహారం జరిగింది, సరైన నష్టపరిహారం ఇవ్వలే అని రైతు అక్కడ కోర్టు నుంచి ఒక నోటీస్ బోర్డు తీసుకొచ్చి వేసిండు. అక్కడ ఎవరు రావద్దు, ఆ ఫ్లాట్లు ఎవరికి ఇవ్వబడవు అని తను కోర్టు నుంచి నోటీస్ బోర్డు తీసుకొచ్చి అక్కడ వేసిండు. మమ్మల్ని ఎవరిని ఆ ఫ్లాట్ల దగ్గరికి రానియకుండా వేస్తున్నాడు. మరి మాకన్నా వెనుక భాగంలో పోయినటువంటి అంజనీపురి కాలనీ వాసులకు ఈ విఐపి గెస్ట్ హౌస్ దగ్గర ఇచ్చారు. అక్కడ కూడా ఇంకా స్థలం ఉంది. మేము కోల్పోయిన వాళ్ళం కూడా ఇక్కడ కేవలం సుమారు ఒక 26 మంది దాకా ఉన్నాం ప్రస్తుతం. మాకు మంచి ఉద్దేశంతో న్యాయపరంగా మాకు ఈ యాదగిరిపల్లి పరిధిలోనే అన్ని విఐపి గెస్ట్ హౌస్ నుంచి కానీ ఇంకా చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ యాదగిరిపల్లి పరిధిలో మాకు కూడా ఆ ఫ్లాట్లు కేటాయించి న్యాయపరంగా ఇవ్వాలి. మాకు మడిగలు కోల్పోయిన వాళ్లకు తప్పకుండా దేవస్థానం నిర్మించినటువంటి వైటీడీ కాంప్లెక్స్లలో కూడా మాకు పట్టా పేపర్లతో సహా, యాజమాన్యపు హక్కులతో సహా మాకు మడిగలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఆ మడిగల గురించి కూడా మీకు కోల్పోయినా లేవా అనేది తెలుసుకోవడానికి ఒక మెన్షన్ చేసినటువంటి ఒక పేపర్ కూడా మాకు ఇచ్చారు. మడిగలు కోల్పోయినట్టుగా మాకు మెన్షన్ చేసి పేపర్లు కూడా ఇచ్చారు. త్వరలోనే ఇస్తామని చెప్పారు. గత 5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాము. అందుగురించి ఆ ప్రభుత్వం మాకు సరైన న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు బాధితులు అందరూ ఆ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఓడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసంతో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని, స్థానికుడిని, ఆయన యొక్క మంచి ఆలోచనలు, ప్రజలకు మేలు చేసే మంచి స్వభావంతో ఆయన గెలిపించడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా చాలాసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఈ మీడియా ద్వారా కూడా ఎమ్మెల్యే గారికి మరొకసారి మేము విన్నపం ఏం చేస్తున్నామంటే, అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు తప్పకుండా మాకు మంచి న్యాయం చేస్తారనే విశ్వాసంతో గెలిపించడం కాబట్టి ఇక్కడ మేము నేను యాదగిరిగుట్ట నల్ల పోచమ్మ వాడలో మేము దేవస్థానం యాదగిరిగుట్ట అభివృద్ధి భాగంలో మేము మా ఇండ్లు దుకాణాలు కోల్పోయి ఉన్నాము. ఇక్కడ మాకు షాప్ ఇస్తాము, ఫ్లాట్ ఇస్తాము. పెళ్లి కాని పిల్లలకు ఉంటే కూడా వాళ్ళకు ఖర్చులకు ప్లాట్లు ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు. అసలు మాకు ఏమి ఇవ్వలేదు. కోట్ల రూపాయల విలువైన షాపులు, దుకాన్లు కూడా మాకు కొన్ని డబ్బులే ఇచ్చినారు. మాకు డెవలప్మెంట్ మంచిగా చేస్తామంటే సరే అని మేము ఇచ్చేసినా కానీ మేము ఇప్పుడు 5 సంవత్సరాల నుండి కూడా మా ఈ షాపులు ఇవ్వాలని ఇక్కడ ఆఫీసుల వద్దకు తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మరి మా ప్లాట్లు మాత్రం మాకు ఇవ్వాలి, లేదంటే మేము ధర్నాకైనా సిద్ధం చేసి మేము ఇచ్చేదాకా వెంట పడుతూనే ఉంటాము. దయచేసి మీరు ఏమనుకోకుండా మాకు ఇస్తే మీకు ధన్యవాదాలని సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు నమ్మకం పెంచుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం వినూత్నంగా దామరభీమునపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ ముందుకు సాగుతున్నారు. గ్రామంలో జరుగుతున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేను బడిబాట కార్యక్రమానికి వేదికగా మార్చి ప్రత్యేక చైతన్య కార్యక్రమాన్ని చేపట్టారు. హౌస్ లిస్టింగ్ సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఆ ఇంట్లో ఉన్న పాఠశాల వయసు, పిల్లలను గుర్తించి వారు ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నారో తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులలో నమ్మకం పెంచుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం వినూత్నంగా దామెరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ ముందుకు సాగుతున్నారు. గ్రామంలో జరుగుతున్న
జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేను బడిబాట కార్యక్రమానికి వేదికగా మార్చి ప్రత్యేక చైతన్య కార్యక్రమాన్ని చేపట్టారు. హౌస్ లిస్టింగ్ సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఆ ఇంట్లో ఉన్న పాఠశాల వయసు పిల్లలను గుర్తించి వారు ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నారో తెలుసుకుంటున్నారు. అనంతరం తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న గుణాత్మక విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాల గురించి వివరించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు. డబ్బులు ఖర్చు చేస్తేనే మంచి చదువు వస్తుందనే భావన సరైంది కాదు. ప్రభుత్వ పాఠశాలలో కూడా అత్యుత్తమ విద్య అందుతుంది. పిల్లల భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తాం అంటూ తల్లిదండ్రులలో నమ్మకం కల్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు అవగాహన కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరామ్ మాట్లాడుతూ జనగణన కార్యక్రమంతో పాటు బడిబాట నిర్వహించడం ద్వారా ప్రతి ఇంటికి చేరుకునే అవకాశం లభించింది. ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచి ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా కృషి చేస్తున్నాం అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గూండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని, పిల్లలను ప్రైవేట్ బడులకు కాకుండా ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని ఉపాధి హామీ కూలీల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రోజున గూండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని, పిల్లలను ప్రైవేట్ బడులకు కాకుండా ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని ఉపాధి హామీ కూలీల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, 2 జతల యూనిఫామ్, ఉదయం రాగి జావా, వారానికి 3 కోడిగుడ్లతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్, ఉపాధ్యాయులు గొడుగు బాలరాజు, కాలాసికం ఉపేందర్రావు, మోకాల గంగాభవాని, సిఆర్పి దేవనబోయిన లింగయ్య, పంచాయతీ సెక్రటరీ సంతోష్ కుమార్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కార్యక్రమం జడ్పీఎస్ఎస్ గుండాల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ మేడం గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాము. అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరుడు గౌరవనీయులు సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాము. అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయత్ సెక్రటరీ, గ్రామ యువకులు అందరూ కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలని మాట్లాడవలసిన కోరుతున్నాము. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఇక్కడ ఈ పని గురించి చేసిన పెద్దలకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం అండి.
మా పాఠశాల గురించి ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చిన. ఇంటింటికి కూడా వస్తున్నాం కానీ అక్కడైతే ఒకరు కలుస్తారు, ఒకరు కలవరు. ఇక్కడైతే మీరు అందరూ మళ్ళీ ఆలోచించి మాట్లాడుకోవడానికి ఉంటుందని. మరి మన బడిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఒకప్పుడైతే బడిలో 650 మంది స్ట్రెంత్ ఉండే ఇక్కడ నేను స్కూల్ అసిస్టెంట్గా చేసినప్పుడు. రకరకాల స్కూల్స్ రావడం అయితేంది, ఉపాధి నిమిత్తము ఊరు వదిలేసి అందరు బయటికి వెళ్ళిపోవడం అయిపోయింది. జనాభా కూడా తగ్గిందేమో, బహుశా పిల్లలు ఉన్న పిల్లల్ని కూడా అందరం షేర్ చేసుకోవడంతో కొంచెం సంఖ్య తగ్గింది. ఆ రకంగా ఉంటే మరి మెల్లమెల్లగా బడి పోయే పరిస్థితి వస్తుంది. పిల్లలు లేకపోతే ఉంటారు కదా, తీసేస్తారు. అందుకని ఆ విషయం ఒకసారి మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చిన. మన బడి గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. పెద్ద కాంపౌండ్ ఉంది, మీరు చూస్తున్నారు కదా. పిల్లలకు ఆటలు పాటలు అన్నీ చేసుకోవడానికి వీలుగా మనకు మంచి బిల్డింగ్ ఉంది, పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అయితే అక్కడ 14 మంది టీచర్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కో సబ్జెక్టుకు 2 చొప్పున 14 మంది టీచర్స్, అందులో 8 మంది లేడీ టీచర్స్. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో అమ్మ సమర్థవంతంగా ఉంటే, అంటే ఆ తల్లి కనుక మంచిగా అట్లా పిల్లల్ని మేనేజ్ చేసేటట్టుగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. అట్లా మీరు అందరూ కూడా అమ్మలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ పిల్లల గురించి అంటే తల్లులు ఆలోచించరని కాదు, వాళ్ళకి ఎక్కువ బయట విషయాలు ఉంటాయి కాబట్టి మనమైతే ఇంట్లో చూసుకుంటాం కాబట్టి మరి మీ పిల్లల గురించి ఆలోచించి. ఇంకా అక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 8 మంది లేడీ టీచర్స్ ఉన్నారు. చాలా ఓపికగా, అంటే జెంట్స్ కూడా ఉన్నారనుకోండి, బయట పనులైనా అక్కడ లోపల పిల్లలకు చెప్పడం అయినా కూడా అన్నీ చాలా సక్రమంగా జరుగుతాయి. మంచి టీచర్స్ ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. ఇంకా కొన్ని ప్రైవేట్ స్కూల్ పోతే మా వాడు మంచిగా అవుతుంది, ఏ స్కూల్ పోతుండే మా వాడు స్కూల్ బస్సు ఎక్కిపోతుండే అనగానే సంబరం అవుతున్నాడు మన ఇంట్లో. అదేవిధంగా కాకుండా నేను కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ఇదే గవర్నమెంట్ స్కూల్ చదివి ఇక్కడ దాకా నేను వచ్చిన. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కటి మనం టిఫిన్, మీరు పిల్లల్ని స్నానం చేసి బట్టలు వేసి పంపించారు అనుకోండి, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈ విధంగా మనం ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ని మనం బతికిద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనేది మన ఊర్లో ఉందనుకోండి, అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ మన ఊర్లో లేదు, ప్రైవేట్ స్కూల్ పంపిస్తే అన్నాడు ఆయన ఇష్టం వచ్చిన ఫీజు అడుగుతాడు అనమాట. 10,000 దాన్ని 20,000 అడగవచ్చు, 20,000 30,000 అడగవచ్చు. అలా కాకుండా మన ఊర్లో మన బడిని కాపాడుకుంటే ఆ గవర్నమెంట్ ఫీజు అనేది, ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు ఎందుకు 10,000 15,000 ఎందుకు అడుగుతున్నాడు? అరే ఇక కాకపోతే అలా గవర్నమెంట్ స్కూల్లో పోతాడు నాయన, అక్కడ అన్ని రకాలు దొరుకుతున్నాయి, అన్ని రకాల టిఫిన్ దొరుకుతున్నది, మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, బట్టలు ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, గేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్ పోతాం, మీరు ఒక కండిషన్ ఏమంటారంటే, మీరు చెప్పకపోతే మీరు ఇంత ఫీజు అంటారు, మేము గవర్నమెంట్ స్కూల్ పోతాం పో అని ఒక బెదిరించే కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చింది? మన ఊర్లో బడి ఉంటేనే వచ్చింది. అప్పుడేముంది, ఆ ఫీజు అనేది తగ్గుతాడు, లేకపోతే ఆడ ఫీజు తగ్గుతాడా? ఒకవేళ మన ఊర్లో బడి గవర్నమెంట్ స్కూల్ లేదనుకోండి, అప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ ఆయన ఏమంటాడు, నేను 20,000 అయితే చేర్చుకుంటా, లేకపోతే నేర్చుకున్నామని ఇష్టం, ఫీజు కడతా కట్ట, లేకపోతే లేదంటాడు, బెదిరిస్తాడు. అదే మనం బెదిరియాలంటే ఏ విధంగా? మన ఊర్లో మన గవర్నమెంట్ బడి ఉంటే వాడు ఆ ప్రైవేట్ స్కూల్లో ఉన్నాడు, మన మాట ఉంటాడా, వెళ్ళిపోతా లాస్ట్కి అనేది. అయితే మీ దగ్గరికి, తల్లుల దగ్గరికి ఎందుకు వచ్చినామంటే, పొద్దుగాల లేవంగానే బాక్సులు తయారు చేసి పంపించిన వాళ్ళు మీరు. ఈ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే మీ ఇంట్లో ఎట్లా వండి పెడుతుర్రో మీకంటే మంచిగా పిల్లలకు వండిపించి తినిపించి చదువు చెప్తున్నారు టీచర్లు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రేపు ఏం కూర వండుతారో మీ ఇంట్లో తెలియదు మీకు. కానీ వారం రోజులు ఎటువంటి ఫుడ్ పెట్టాలో పిల్లలకు ఆల్రెడీ పైనుంచి ఆ ప్రోటీన్స్, అంటే ఈరోజు ఈ ఫుడ్ పెడితే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, అవన్నీ వాళ్ళు ప్లాన్ చేసి ఒక్కటి కూడా వాళ్ళు టేస్ట్ చేసినాకనే పిల్లలకు పెడుతున్నారు. అంటే మన ఇంట్లో మనం ఒక్కొక్కసారి వండినాక కూరలు ఉప్పు కారం ఉన్నా లేకున్నా బాక్స్, స్కూల్ వ్యాన్ టైం అవుతుందని బాక్స్ కట్టి పంపిస్తాం. మీ అందరికీ ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ అని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈరోజు రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ స్మారక భవనంలో జరిగిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 36వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సాంకేతిక విప్లవం, కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చారని, 21 ఏళ్ల వయసు నుండి 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేని అన్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, యూత్ టౌన్ అధ్యక్షుడు బొడ్డు సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
పండ్ల పంపిణీ కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, యువత సాధికారత కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. యువత, కాంగ్రెస్ నాయకులు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆజాద్ అలీ, శ్రీ దండు మైసమ్మ దేవాలయం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్స్ కొండపల్లి దిలీప్ రెడ్డి, సునీల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రహీం, అబ్బాస్, మద్దిబోయిన శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి మరియు యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్యాడ్మింటన్, వాలీబాల్, షాట్ పుట్, అథ్లెటిక్స్ వంటి క్రీడలు భువనగిరిలోని ఇండోర్ స్టేడియం మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాలుర్లలో షాట్ పుట్, అథ్లెటిక్స్ 400 మీటర్స్, 800 మీటర్స్ రన్ నిర్వహించడం జరిగింది. క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి మరియు యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్యాడ్మింటన్, వాలీబాల్, షాట్ పుట్, అథ్లెటిక్స్ వంటి క్రీడలు భువనగిరిలో ఇండోర్ స్టేడియం మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజీ బాలురలో షాట్ పుట్, అథ్లెటిక్స్ 400 మీటర్స్, 800 మీటర్స్ రన్ నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు బ్యాడ్మింటన్, వాలీబాల్, షాట్ పుట్, అథ్లెటిక్స్ క్రీడలు 100 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ ఆటలు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. అవి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ వంటి ఆటలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. బ్యాడ్మింటన్ ఆట వేగం, ఏకాగ్రత మరియు చురుకుదనాన్ని పెంచుతుంది. ఈ ఆటను 2 లేదా 4 కలిసి ఆడతారు. ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడడం వల్ల శరీరం ఫిట్గా ఉంటుందని మరియు ఒత్తిడి తగ్గుతుందని. వాలీబాల్ ఒక జట్టు ఆట. ఇందులో జట్టు సభ్యుల మధ్య సహకారం చాలా ముఖ్యం. ఈ ఆట మనలో జట్టు భావన, సమన్వయం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వాలీబాల్ ఆడడం వల్ల చేతులు, కాళ్ళు బలపడతాయి మరియు శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. షాట్ పుట్ ఈ ఆటకు శారీరక బలం, సమతుల్యత మరియు సాధన చాలా అవసరం. షాట్ పుట్ ద్వారా చేతులు, భుజాలు మరియు శరీర కండరాలు బలపడతాయి. ఈ క్రీడ మనలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు పట్టుదలను పెంచుతుంది. ప్రతిరోజు సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మనసుకు ఆనందాన్ని కూడా ఇస్తాయి. అందుకే ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలి. ప్రస్తుతం చాలామంది పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అందువల్ల ఆరోగ్యం సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి రోజు కొంత సమయం ఆటలను కేటాయించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఆటలను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఇటు కార్యక్రమానికి క్రీడాకారులు, కార్యాలయ సిబ్బంది మురళి, శ్రీనివాస్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, కుమార్, ఐలయ్య, శ్రీనివాస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, షాట్ పుట్, అథ్లెటిక్స్ క్రీడాకారులు 100 మందికి పైగా పాల్గొనడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపురం గ్రామంలోని అన్నపూర్ణ సమేత స్వయంభూ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సంధ్యా ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కనున్న రెండో సినిమా షూటింగ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు టి రాము తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాము మాట్లాడుతూ సంధ్యా ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రం గాలి ప్రేక్షకాదరణతో విజయవంతంగా 32వ రోజు కూడా థియేటర్లో ప్రదర్శించబోతుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపురం గ్రామంలోని అన్నపూర్ణ సమేత స్వయంభూ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సంధ్యా ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న రెండో సినిమా షూటింగ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు టి రాము తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు టి రాము మాట్లాడుతూ సంధ్యా ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రం గాలి ప్రేక్షకాదరణతో విజయవంతంగా 32వ రోజు కూడా థియేటర్లలో ప్రదర్శనీయమవుతుందని తెలిపారు. ఇప్పటికే గాలి సినిమా 25 రోజుల సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించామని 50 రోజుల వేడుకలను చెన్నైలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ గాలి సినిమాకు ప్రేక్షకులు అందించిన ఆదరణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంధ్యా ఫిలిమ్స్ బ్యానర్పై రూపొందుతున్న రెండో చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నదని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో బివి సుబ్బారెడ్డి, రోజారాణి, రాంప్రసాద్, గురజాడ, అంజలి, చిన్ని, శ్రీకాంత్, శిరీష్, సుందరమ్మ, సురభి శేషకుమారి, సురభి, వీణ తదితరులు నటిస్తున్నారని తెలిపారు. ఓకే యాక్షన్ షో అందరూ పెద్దలు అప్పుడే షోనా షోనా పోయింది యాక్షన్ అటు అటు భయపడుతుంది పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు ప్రేమించుకుంటాం పడుతుంది పెళ్లి అంటే ఆ జనం చేస్తుంది ప్రేమించుకుంటాం బాబు ఫ్రెండ్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అది పట్టం బాబు ఎవరు ఎటు తిరిగినా పర్వాలే ఇది పల్లెటూరు మొత్తం అంతా కలిపి 200 ఇళ్ళు ఉండవు ఇక్కడ ఎవరేం చేసి తెలిసిపోద్ది అది మెల్లిగా ప్రేమించుకుందాం వెళ్తాను బాబు అర్థమైందా నీరు తీసుకొచ్చి నీరు తీసుకొచ్చి అగోరించు మీరు వస్తే ఇంక వచ్చేయాలి ఇంక మీరు మీ ప్రేమ అయిపోయింది అది వచ్చేయాలి మీరు నువ్వేం చేస్తావు తొందరగా ఇద్దరిని పెళ్లి చేయాలి. చేపలు అమ్ముకోవాలని నేను అప్పరావు దగ్గర మిషన్ నేర్చుకోవాలని నాకు అప్పరావు దగ్గర మిషన్ నేర్పడానికి పంపినానా నాకు ఎలాగో చదువు నేర్పించదు. రేపే పంపిస్తున్నాము. నన్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటూ ఇటీవల
గాలి అనే చిత్రం 25 రోజులు ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం ఇంకా రన్ అవుతుందండి. 50 రోజుల ఫంక్షన్ కూడా చెన్నైలో చేయాలనుకుంటున్నాం. మీ అందరూ ఆశీస్సులు ఉంటే ఆ 50 రోజుల ఫంక్షన్ 6వ తారీఖు అవుతుంది. అప్పుడు కంప్లీట్ చేసుకుంటాం. అదే బాణీలో సంధ్య ఫిల్మ్స్ మీద మా రెండో చిత్రంగా ఇంకా టైటిల్ పెట్టలేదు. దీంట్లో ప్రధాన కారణంగా దాంట్లో నటించిన వాళ్ళే మరి కొందరు కొత్త వాళ్ళని కూడా పెట్టుకొని కొందరు పాత ఆర్టిస్టులు కూడా కలుపుకొని దీంట్లో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రేక్షక దేవుళ్ళు దీన్ని కూడా ఆదరించి మమ్మల్ని సక్సెస్ఫుల్ నడిపించాలని, నేను నాటక రంగం నుంచి ఆదరించి మీరు అందరూ అన్నం పెడితేనే సినిమా దాకా వచ్చాను. ఇప్పుడు సినిమా రంగంలో మొట్టమొదటి చిత్రం గాలి, అది సక్సెస్ రూపంలో నడుస్తుంది. ఆవిడ రోజారాణి గారు కూడా దీంట్లో ప్రధాన పాత్ర, బివి సుబ్బారెడ్డి గారు దీంట్లో ఒక ముఖ్య పాత్ర, మెయిన్ విలన్గా, ఆవిడ సర్పంచ్ భర్తకి భారీగా ఆవిడ దీంట్లో రాంప్రసాద్, శ్రీకాంత్, చిన్ని, అంజలి, సుందరమ్మ, శేష్ కుమార్ గారు, సురభి శేష్ కుమార్ గారు మరియు శిరీష్, మా వాళ్ళందరూ దీంట్లో గురుమూర్తి వీళ్ళందరూ నటిస్తున్నారు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలుస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళతో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ప్రేక్షక ఆదరణ ఉంటేనే వీళ్ళందరూ ముందుకెళ్తారు. ఒక్కసారి కొత్త వాళ్ళని చూడకుండా వీళ్ళని కూడా ఆశీర్వదించమని ప్రేక్షక దేవుడికి మరొకసారి శిరస వంచి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర, మూటకొండూరు మండలంలో అభివృద్ధి పనుల పరిశీలన. పిఏపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం చిలకమర్రి గోడౌన్ను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళన, నిరసన జ్వాలలు, మంటల్లో వరి ధాన్యాన్ని కాలుస్తున్న నాంపల్లి మండల రైతులు. ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రాసేనరెడ్డి వెల్లడి. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం. గాంధీనగర్ నల్లపోచమ్మవాడ ఇల్లు స్థలాలు కోల్పోయిన బాధితులు. జనగణనలోనే బడిబాటకు శ్రీకారం, బడిబాటకు జనగణన తోడైతే ప్రభుత్వ పాఠశాలలో చేరిక. గూండాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహణ. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, యువజన మరియు క్రీడల వారోత్సవాలు. అన్నపూర్ణ సమేత స్వయంభు విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సంధ్యా ఫిలిమ్స్ 2వ చిత్రం ప్రారంభం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.